వెల్కమ్ టు ఎస్పో సౌమ్య న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న భూ వ్యవహారాలపై సంబంధిత జిల్లా ఎస్పీ నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు ఎలా సాగింది, పోలీసులు ఏ ఆధారాలు సేకరించారు, ఎవరెవరి పాత్రను గుర్తించారు అనే అంశాలపై ఎస్పీ వివరంగా మాట్లాడారు. ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కేసు దర్యాప్తులో మొదట పోలీసులు భూమి అసలు యజమాని వివరాలను పరిశీలించారు. విచారణలో గోపీనాథ్ అనే అసలు యజమానిని ఇప్పటికీ జీవించి ఉన్నారని, ఆయనకు 2 కుమారులు 1 కుమార్తె ఉన్నారని పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. అయితే దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం అసలు యజమాని వివరాలకు విరుద్ధంగా నకిలీ పత్రాలు సృష్టించినట్లు గుర్తించినట్లు ఎస్పీ చెప్పారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఎస్పీ వివరాల ప్రకారం అసలు పేరు అర్పాల రజనీ అయిన వ్యక్తికి ఆధార్ కార్డులో ఏ రజనీగా నమోదు చేయించి అదే వ్యక్తిని అసలు వారసురాలుగా చూపించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆధార్ కార్డును కీలక పత్రంగా ఉపయోగించి రిజిస్ట్రేషన్ జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సతీష్ కుమార్ అనే వ్యక్తి ప్రణాళికాబద్ధంగా నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించామని ఎస్పీ తెలిపారు. నకిలీ పత్రాలు తయారు చేయడం, అగ్రిమెంట్లు సిద్ధం చేయడం, వాటిని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లి నమోదు చేయించడం వంటి చర్యల్లో అతని పాత్ర ఉందని వివరించారు. అలాగే త్రినాథ్ అనే వ్యక్తి కూడా ఈ వ్యవహారంలో కీలకంగా సహకరించినట్లు తెలుస్తోంది. త్రినాథ్ మరో వ్యక్తితో కలిసి నకిలీ పత్రాల తయారీ, అగ్రిమెంట్లు సృష్టి వంటి పనుల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ భూమికి కొనుగోలుదారులుగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగా అలియాస్ నాని పేరు రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉందని ఎస్పీ వెల్లడించారు. అంతేకాకుండా ఈ వ్యవహారంలో తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి తమ్మినేని వాణి, అలాగే నాని పేర్లు కూడా దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయని ఎస్పీ తెలిపారు. వీరు నిర్వహించిన ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ లో పనిచేస్తున్న 4 అధ్యాపకులతో ఈ పత్రాలపై సాక్షి సంతకాలు చేయించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ ప్రకటించారు. దీనిలో తమ్మినేని సీతారాం గారిని కూడా అరెస్టు చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే సంబంధిత సబ్ రిజిస్టర్ అరుణని కూడా ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా చేర్చామని, ఆమెపై కూడా చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇంకో 4 వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతుందని, వారిలో ఒకరు పరారీలో ఉండగా మిగిలిన వారిపై కూడా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. ఇది స్పష్టమైన క్రిమినల్ కుట్రగా దర్యాప్తులో బయటపడిందని పేర్కొన్నారు. కొనుగోలుదారుల వైపు నుంచి ఒక బృందం, విక్రేతదారుల నుంచి మరో బృందం కలిసి ఈ వ్యవహారాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూస్ ఛానల్.